Please save water, save trees, save earth, and save life for next generations. Hi all, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. హైబిస్కస్ ఆయిల్, మందార తైలం, మందార పూలతో హెయిర్ అండ్ స్కాల్ప్ నరిష్మెంట్కి, హెయిర్ గ్రోత్కి ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే ఆయిల్ ప్రిపరేషన్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో సింపుల్ స్టెప్స్తో చూపిస్తాను. ముందుగా మందార పూలు కలెక్ట్ చేసుకోవాలి. సో ఒక 2 to 3 days పాటు మందార పూలు కలెక్ట్ చేసుకొని పాడవకుండా స్టోర్ చేసుకోండి. ప్రిఫరబుల్ ఒంటి రెక్క మందారం, బట్ నాకైతే ఇవి మాత్రమే ఉన్నాయి ఇంట్లో. సో ఒక 2 daysకి నాకు ఆల్మోస్ట్ ఒక 30 to 35 ఫ్లవర్స్ వచ్చాయి. ఒక 250 ml ఆయిల్కి ఇవి చాలు. అన్ని ఫ్లవర్స్ ఒక బాస్కెట్లో పెట్టుకొని ఇలా మొత్తం టోటల్గా చూస్తుంటే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. సో ఇప్పుడు వీటి వెనక ఉన్న ఆ గ్రీన్ తొడిమ ఉంది కదా, అది తీసేయాలి. వాటర్తో వాష్ చేయాల్సిన పని ఏం లేదు. సో డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. ఇదిగోండి, ఇవి ఎస్టర్డేవి, నిన్నటివి. సో ఒక రోజు ముందువి. సో వీటికి కూడా వెనక ఉన్న గ్రీన్ పార్ట్ తీసేసి ఇవి ఇట్లా రెడీ చేసుకున్నాం. బాగా పాడైపోయిన ఫ్లవర్స్ అయితే యూస్ చేయొద్దు, మళ్ళీ ఫంగస్ వస్తుంది. సో ఆయిల్ ప్రిపరేషన్కి అడుగు మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని 250 ml నుండి 300 ml వరకు ఆయిల్, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా 1 by 1 ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టోటల్ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అయినా కానీ మీరు కుకింగ్ టైంలో పక్కనే ఇంకొక స్టవ్ మీద ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పేషెన్స్తో చేసుకుంటే మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆర్ ఫోర్క్ తీసుకొని ఇలా స్లోగా కలుపుతూ ఫ్లవర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 20 to 30 minutes పాటు ఇది ఇలా కుక్ అవ్వనివ్వాలి.
చూసారా, ఫ్లవర్స్ అన్నీ కూడా స్లోగా చేంజ్ అవుతూ ఉన్నాయి కలర్. సో ఇలా కలర్ చేంజ్ అవుతూ ఈ ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్లోకి, అండ్ వీటి టెక్స్చర్ కూడా కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఫామ్ అవుతాయి. ఈలోపు వీటి బెనిఫిట్స్ చూద్దాము. సో హెయిర్కి మంచిది అని అంటే ఏం చేస్తుంది అంటే, హెయిర్కి అండ్ స్కాల్ప్ని నరిష్ చేస్తుంది అండ్ సాఫెన్ చేస్తుంది. హెయిర్ మాయిశ్చరైజర్గా యూస్ అవుతుంది. హెయిర్ని థికెన్ చేస్తుంది అండ్ లాంగ్ చేస్తుంది. ఆ ఊడిపోయిన హెయిర్ ప్లేస్లో రీగ్రో అవుతుంది హెయిర్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హైబిస్కస్ ఆయిల్తో. చూసారా, ఆయిల్ కలర్ చేంజ్ అయింది అండ్ ఫ్లవర్స్ కూడా కొంచెం బ్రౌనిష్గా బ్లాకిష్గా టర్న్ అవుతున్నాయి. ఇప్పుడు స్టవ్ స్టాప్ చేసేసి ఒక 10 to 15 minutes పాటు ఇది ఇలా వదిలేయాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు స్పూన్ ఆర్ ఫోర్క్తో ఈ ఫ్లవర్స్ని టచ్ చేసి చూస్తే క్రిస్పీగా క్రంచీగా ఫామ్ అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి.
ఫ్లవర్స్ మొత్తం కూడా ఇలా స్ట్రైనర్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ని కూడా ఫిల్టర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్, ప్రిఫరబుల్లీ ఒక గ్లాస్ కంటైనర్ అయితే మంచిది, దానిలో స్టోర్ చేసుకొని వీక్లీ వన్స్ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదా, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్. సో మీరు నార్మల్ డైలీ రొటీన్లో కుకింగ్ టైంలో పక్కన వేరే స్టవ్ మీద ఇది పెట్టేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్ మీకు టైం పట్టింది అన్నది కూడా మీకు అనిపించదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.